వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ కు మరో లేఖ సంధించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ప్రభుత్వం వెంటనే వివోఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గానికి చేరుకున్న నారా లోకేష్ పాదయాత్ర. 500 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా శిలాఫలకం ఏర్పాటు. కోరుట్లలో కిసాన్ ఫ్యాషన్ మాల్ ను ప్రారంభించిన డీజే టిల్లు సినిమా హీరోయిన్ నేహా శెట్టి. స్టేజ్ పై డీజే టిల్లు సినిమా పాటకు స్టెప్పులేసి సందడి. నగరేకల్ పట్టణంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం వెంటనే వివోఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. సెర్ఫ్ సంస్థలోని పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల డిమాండ్స్ ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో వివోఏలు కూడా కీలక పాత్ర పోషించారని, వివోఏలు గ్రామ స్థాయిలో గత 20 ఏళ్లుగా డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి పనిచేస్తున్నారన్నారు. ఇక మొత్తం రాష్ట్రంలో 20,000 వరకు వివోఏ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. అందరూ మహిళలే గ్రామ స్థాయిలో పనిచేస్తుంటారని వివరించారు. ఇటీవల నా దగ్గరికి వస్తున్న సమస్యలను లేఖ ద్వారా మీడియా ద్వారా మీ దృష్టికి తీసుకుని వస్తున్నా. వెంటనే ప్రభుత్వం వివోఏల డిమాండ్స్ నెరవేర్చాలని కోరుతున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు. తప్పకుండా వాళ్ళకు ఈ సర్ప్ సంస్థ ఉద్యోగులుగా గుర్తింపు కార్డులు కూడా ఇచ్చి వాళ్ళని చేయడం కూడా జరుగుతుంది అన్నారు. అట్లాగే వాళ్ళకు శాలరీ కూడా పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. సరే, పెంచేది కూడా ఇప్పటివరకు అమలు కాలేదు, ఏది కూడా అమలు కాలేదు ఈ వివోఏలకు సంబంధించి. కాబట్టి వాళ్ళ యొక్క ఇన్నేళ్ళ సుదీర్ఘమైన వివోఏలుగా పనిచేస్తున్నటువంటి మహిళలందరినీ కూడా కొంత వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. వాళ్ళు కోరుకున్న, వాళ్ళు ఆశించినట్టుగా, రాష్ట్ర విభజనలో వాళ్ళు ఆశించినట్టుగా ఈ మహిళలందరూ వీళ్ళందరూ కూడా ఆశించినట్టుగా, ఈ వివోఏలు ఆశించినట్టుగా వాళ్ళ కోరికలన్నీ, వాళ్ళ డిమాండ్లన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తప్పకుండా సానుకూలంగా, ఎందుకంటే ఇంకొక 6 నెలలు 7 నెలలు అయితే ఎన్నికలు, ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగి కూడా దాదాపు 9 సంవత్సరాలు పూర్తయింది, 10 సంవత్సరాలకు వచ్చేసింది, 9 సంవత్సరాలకు వచ్చింది. కాబట్టి మరి విభజనలో మన పరిపాలనలో, మన స్వయం పరిపాలనలో మన ప్రాంత వాళ్ళకు ఉన్న డిమాండ్స్ అన్ని కూడా అంచెలంచెలుగా నెరవేర్చాలనే దాంట్లో ఇది ఒక ప్రధానంగా ఉన్నటువంటి ఇది ఒక డిమాండ్. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి వారు వివోఏలకు సంబంధించిన ఈ 3-4 డిమాండ్లని త్వరగా ఈ ఎన్నికల్లో వచ్చి ఈ 2-3 నెలల లోపలనే వాళ్ళ డిమాండ్లను కూడా నెరవేర్చాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాయడం కూడా జరిగింది. ప్రధానంగా నేను ఈ మధ్యకాలంలో ప్రజలు అనేక సమస్యలు ఉన్నటువంటి కోణంలో నేను ప్రతి ఒక్క సమస్యను, ప్రతి సెక్షన్లో ఉన్న ప్రతి సమస్యను నా దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో అవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ముఖ్యంగా ఒక శాసనసభ్యునిగా మరి ఎప్పటికప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసి, ముఖ్యమంత్రి గారి లెటర్తో పాటు ఇది మీడియా ద్వారా, అంటే లెటర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడము, మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని తెలియజేయడము, ఇదొక కార్యక్రమాన్ని నేను ఎప్పుడు కూడా నిరంతరం ఈ మధ్యకాలంలో రోజు నేను ఈ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేయడం జరుగుతున్నది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ఈ వివోఏలు, ఈ యొక్క వివోఏలని ఉద్యోగులని వాళ్ళు 20 ఏళ్ళ నుంచి ఏ ఆశతోటి, ఏ కోరికతోటి అయితే వాళ్ళు సర్వీస్ చేస్తున్నారో వాళ్ళ డిమాండ్లన్నీ కూడా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారు, వాళ్ళ కోరికల డిమాండ్లను నెరవేరుస్తారని నేను మరొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర విభజన జరుగుతున్నప్పటి నుంచి, రాష్ట్ర రాకముందు, రాష్ట్రం వచ్చిన కాడి నుంచి ఈ వివోఏ సంబంధించిన ఉద్యోగులు వాళ్ళ సమస్యలు దాదాపు వాళ్ళు ఈ సర్ప్ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 20,000 మంది వివోఏ ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఈ దాదాపు 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. రాష్ట్రము అయితే వీళ్ళకు అంటే నెలకు దాదాపు వీళ్ళకి ఎంత అంటే 3,900 రూపాయలు వీళ్ళకు శాలరీ కింద రావడం జరుగుతున్నది. అయితే వీళ్ళ డిమాండ్ మొదటి నుంచి కూడా 15,000 వరకు జీతం ఇవ్వాలని వీళ్ళు మొదటి నుంచి కూడా కోరుతున్నారు. సమైక్య రాష్ట్రంలో అడగడం జరిగింది, రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడగడం కూడా జరిగింది. ఈ దాదాపు ఈ 20,000 ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి విఓఏలని వాళ్ళ డిమాండ్ ప్రధానంగా వాళ్ళకు వివోలోని సర్పు అంటే ఆ సంస్థలో పనిచేస్తున్నారు, సర్పు సంస్థలో పనిచేస్తున్నప్పటికీ వివోలను సర్పు ఉద్యోగులుగా గుర్తించాలన్నదే వాళ్ళ ప్రధానమైన డిమాండ్. రెండవది ఏంటంటే అట్లాగే రెండో డిమాండ్ 10 లక్షల బీమా కూడా కల్పించాలని, ఆరోగ్య బీమా 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కూడా కల్పించాలన్నదే వారి యొక్క రెండో డిమాండ్. సర్పు నుండి ఐడి కార్డ్స్, వాళ్ళకు కార్డ్స్ కూడా ఇవ్వాలని, ఇది ఒక 3-4 డిమాండ్లతోటి ఈ 20,000 మంది మరి ప్రయత్నం చేయడం జరుగుతుంది విఓఏలు. అది ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో వీళ్ళకు ఒక 5,000 రూపాయలు కూడా పెంచుతామని కూడా చెప్పడం జరిగింది. అది ఇప్పటివరకు కూడా అమలు కాలేదు. కానీ వాళ్ళ డిమాండ్ మట్టుకైతే విఓఏల డిమాండ్ మట్టుకైతే 15,000 పెంచాలి అనేది ప్రధానమైన డిమాండ్ వాళ్ళది. వాస్తవానికి కూడా వాళ్ళ యొక్క పని కూడా అట్లా ఉంటుంది కాబట్టి అంటే మహిళల ఆర్థికాభివృద్ధికి గత 20 ఏళ్ళ నుంచి అనేక ప్రభుత్వాలు మరి ఏ రకంగా అయితే పనిచేస్తా వాళ్ళ అభివృద్ధి కోసం సహకరిస్తారు. అట్లాగే రాష్ట్ర విభజన సమయంలో కూడా వీళ్ళందరూ కూడా చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఈ విఓఏలు కూడా చాలా ప్రధాన పాత్ర పోషించారు. ఉద్యమం అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వాళ్ళకు ఒక ఆశ కలిగింది. ఆ సందర్భాల్లో కూడా అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కూడా మాట ఇవ్వడం జరిగింది. విఓఏలని తప్పకుండా. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ 40వ రోజు పాదయాత్ర అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గానికి చేరుకుంది. 500 కిలోమీటర్లు మైలురాయి చేరుకున్న సందర్భంగా ఆయన శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ముస్లింలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించిందని తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మాత్రమేనని మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. యువగలం పాదయాత్రలో భాగంగా ముస్లింలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు తాము పడుతున్న ఇబ్బందులను లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. డీజే టిల్లు సినిమా హీరోయిన్ నేహా శెట్టి జగిత్యాల జిల్లా కోరుట్లలో సందడి చేశారు. కోరుట్ల పట్టణంలో నూతన వస్త్ర దుకాణం కిసాన్ ఫ్యాషన్ మాల్ ను ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు చేశారు. పలు రకాల చీరలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెరైటీ చీరలు బాగున్నాయని, తక్కువ ధరకు లభిస్తున్నాయని పేర్కొన్నారు. అనంతరం స్టేజీపై డీజే సినిమా పాటకు స్టెప్పులేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. I'm not a very big fan of sarees in general. I think I'm yet to start loving sarees. But you know, Amman choosy. I have an idea about sarees. I think there is some great selection. If you already like these styles based on prices, and I hope pink nachindi, naakini chaala nachindi. So yeah, thank you.
మన కిసాన్ ఫ్యాషన్ మాల్ ఓపెనింగ్ వచ్చినందుకు వాళ్ళని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ధన్పాల్ సార్ అండ్ హిస్ ఎంటైర్ ఫ్యామిలీ. ఇలాగే మీరు ఆల్ ఆఫ్ యూ షుడ్ ఓపెన్ మెనీ మోర్ స్టోర్స్ అని నా కోరిక. నేను ఇక్కడ వచ్చి I just tried a few sarees and I really liked it, especially the bridal collection. I think they're beautiful, so whoever is planning to get married, please ikkada randi. This is the first shop to come and shop for bridal wear. Thank you very much. It's also for family, but I really love the bridal collection that I saw, so brides please come. Thank you so much. నల్లగొండ జిల్లా నకరేకల్ పట్టణంలో మోసీ రోడ్లో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధత్వ నివారణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీపీసీసీ రథసారథి యనమల రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రలో భాగంగా ముత్తంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీ సందర్శిస్తున్న సందర్భంగా ఈ యాత్రను విజయవంతం చేయడానికి కార్మికులు, కర్షకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సుప్రీంకోర్టు అడ్వకేట్ కోరుట్ల నియోజకవర్గం పార్టీ లీడర్ కొమిరెడ్డి కరంచంద్ పిలుపునిచ్చారు. ఆయన మెట్పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా మూసేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడి రైతులు, కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ రథసారథి యనమల రేవంత్ రెడ్డి రాకతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ ప్రెసిడెంట్ యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మొట్టమొదటిగా తీసుకునే నిర్ణయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించడమే కీలకమవుతుందని అన్నారు. మార్చి 2023లో ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పార్టీ రథసారథి టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శిస్తున్నారు. ఇది హాత్ సే హాత్ జోడో అభియాన్ భాగంలో ఆయన సందర్శిస్తున్నారు. నేను అందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా రైతన్నలకు, కాంగ్రెస్ శ్రేణులకు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మీకు అందరికి తెలిసిన విషయమే, 2014లో ఎప్పుడైతే ఈ షుగర్ ఫ్యాక్టరీ మూసేయబడ్డదో 2014 నుంచి దాదాపు 2018 వరకు శ్రీ కొమ్రెడ్డి రాములు గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరాహార దీక్షలు చేసినాము. ఎన్నో నిరసనలు చేసినాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంలో ఈ నిరసనలు చేసినాము. ఎందరో కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు, జైలు పాలైనారు. ఏదైతే ఈ నిరసనలు ఉన్నాయో ఇది నిరంతరం చేస్తూనే పోతాము. ఎప్పటి వరకు చేస్తామంటే ఎప్పటి వరకైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం మళ్ళీ పునఃప్రారంభించదో అప్పటి వరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. మీకు అందరికీ ఇంకో విషయం కూడా తెలుసు. 2014లో కవితమ్మ ఇక్కడి నుంచి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా ఎప్పుడైతే ఆమె ప్రచారం మొదలు పెట్టిందో మొట్టమొదలు ఒక వాగ్దానం ఇచ్చింది. ఏం వాగ్దానం ఇచ్చిందంటే, ఎన్నికైన 100 రోజుల లోపలనే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని నేను మళ్ళీ పునఃప్రారంభిస్తానని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీ ఇచ్చి 9 సంవత్సరాలు అయినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం. ఇక్కడి నుంచి ఎందరో రైతులు వెళ్ళి అక్కడ అసెంబ్లీని ఘెరావ్ చేసినారు, అసెంబ్లీని ముట్టడి చేసినారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రైతన్నలు ఈ ప్రాంతంలో ఉన్న అందరూ కూడా వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభించడం సాధ్యం కాదు. మళ్ళీ ఈ ఫ్యాక్టరీ మళ్ళీ చాలు కావాలంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో ఎన్నికై వస్తుందో తప్పకుండా మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభమవుతుంది. ఇది ఎవరో కాదు, శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పేసి శ్రీ కొమిరెడ్డి రాములు గారి ఆధ్వర్యంలో మేము ఎంతో ఉద్యమాలు జరుపుతూనే ఉంటాము. నేను మళ్ళీ చివరిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, చేతులు జోడించి రేపు రైతన్నలు, కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అలానే ప్రజలు అత్యధిక సంఖ్యలో వచ్చి
రేపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తన అన్న చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో సొంత తమ్ముడు పళ్లు పీకేసిన ఘటన కాకినాడ నీలాద్రిరావుపేట గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన పసగుడుగు చిలబాబుపై తమ్ముడు శ్రీనివాస్ తన కుమారునికి అనారోగ్యం కలగడంతో తన అన్న చేతబడి చేశాడన్న అనుమానంతో వికలాంగుడైన అన్నపై దాడి చేసి 4 పళ్లు పీకేశాడు. ఏమైంది? ఏంటైంది? మీ మీద ఎంత దాడి జరిగింది? వాళ్ళ తమ్ముడు అదే మా తమ్ముడు వాళ్ళ అబ్బాయికి జ్వరం వచ్చారు. జ్వరం తగ్గలేదనండి నా మీద అనుమానం పడి నేనేదో టెలిఫోన్ చేస్తున్నానని చెప్పేసి 30-40 మంది తీసుకొచ్చేసారు ఈ వీధిలోంచి ఇంటికి తిరిగి. వాళ్ళందరూ ఒకేసారి గుంపుగా నా పైకి వచ్చేసారు మేడ మీదకి. నేను ఇక్కడే కూర్చున్నాను సార్. ఎదురు కొంచెం ఎదురు వెనకాల కూర్చున్నాను. కొంచెం అది గాలి వేస్తుంది కదా, అక్కడ వేసేసి కూర్చున్నాం. వాళ్ళు వేస్తే వచ్చి సమయం చెప్పండి. ఉదయం 9-9:15 మధ్యలో సార్. ఉదయమే ఒకేసారి గుంపు వచ్చి మా తమ్ముడు ఎవరికి వచ్చండి అలాగా కొట్టాడు సార్. అలాగా రావుడి రాడ్ అవుతుందండి వెనకాల చూపించకపోతే తమ్ముడు భార్య
ఆ రాడుతో నా బుర్ర కొట్టింది సార్. ఇంకానేమో బుర్ర వదిలేసుకోలేదు సార్. ఈ రోజు ఆ ఆవిడ కొట్టిందండి. ఆ ఆవిడకి అక్క ఒక ఆవిడ వచ్చిందండి. మొత్తం ఆడవాళ్ళందరూ నన్ను ఎగిరెగిరి గుండెల మీద ఇలా పీకల మీద తండేశారండి. ఎగిరెగిరి సినిమాల్లో చూపించారు. మా తమ్ముడేమో పట్టగారు తెచ్చండి, పై 2 పళ్ళు కింద 2 పళ్ళు పీకేసేసారు. ఇంకా ఇలా మొత్తం ఆ పట్టగారితో పొడిచేసండి. పొడిచేసి ఎడంకొను కనపడలేదు సార్. పికీలు కనపడలేదు. డాక్టర్ గారు కూడా కన్ను కనపడకపోయింది బాబు చెప్పలేము మరి అని స్కానింగ్ తీశారండి. అదే ఆయన అయిపోయింది. అలాగే మొత్తం అందరూ కొట్టేశారండి. ఎన్ని రోజులు అయిందండి చెప్పి? ఇదే రోజు సేమ్ 2వ తారీఖు సార్. అలా ఉదయం 9-9:30 మధ్యలో సార్. అప్పుడు మా వాళ్ళందరి మీద వచ్చేసారండి. మా వాళ్ళని ఇంకా అడ్డుకోవడానికి ఇంట్లో అందరూ 30-40 మంది ఒకసారి గుంపు వచ్చేస్తే ఏం చేయాలి సార్? నేనేమో అవుతువాడిని ఇంకా వచ్చాను. ఇలాగా అది ఏప్రిల్లో అదే 2017 ఏప్రిల్ నెలలో జరిగింది సార్. కాలేజ్ చేయబడిపోయింది. అంటే 6 సంవత్సరాలు అయింది సార్ నాకు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో కారు చెట్టును ఢీకొన్న ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు పాలకొల్లు పట్టణానికి చెందిన బుద్ధ చంద్రావతిగా గుర్తించారు. వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సామర్లకోటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్ బ్రిడ్జ్ పై అపెక్స్ బస్సు ఢీకొని తండ్రి కొడుకులు దుర్మరణం పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి వాడపాలెం తీరానికి భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. కొన ఊపిరితో ఉన్న దీనిని గ్రామానికి చెందిన మత్స్యకార యువకులు సముద్రంలోకి పంపించడానికి ఎంతగానో ప్రయత్నించినా వీలు కాలేదు. 8 అడుగుల పొడవు 2 అడుగుల వెడల్పు ఉన్న ఈ డాల్ఫిన్ 200 కేజీల వరకు బరువు ఉంటుందని మత్స్యకార యువకులు తెలిపారు. రసాయన కంపెనీల వ్యర్థాలు శుద్ధి చేయకుండా నేరుగా సముద్రంలోకి విడిచిపెట్టడంతో మత్స్య సంపదతో పాటు అరుదైన జాతికి చెందిన తాబేళ్లు, తిమింగలాలు, డాల్ఫిన్లు ఎక్కువగా చనిపోతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. తిక్కవానిపాలెం పుడిమడక పరిధిలో రసాయన కంపెనీల వ్యర్థాలను సముద్రంలోకి కలిపే పైప్ లైన్ల వల్లే ఇలా జరుగుతోందని ఆరోపించారు. వేసుకోవడానికి వీడియో తీస్తున్నావా బాగా ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ కు మరో లేఖ సంధించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ప్రభుత్వం వెంటనే వివోఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని విన్నతి.
అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గానికి చేరుకున్న నారా లోకేష్ పాదయాత్ర 500 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా శిలాఫలకం ఏర్పాటు. కోరుట్లలో కిసాన్ ఫ్యాషన్ మాల్ ను ప్రారంభించిన డీజే టిల్లు సినిమా హీరోయిన్ నేహా శెట్టి. స్టేజ్ పై డీజే టిల్లు సినిమా పాటకు స్టెప్పులేసి సందడి. నగరేకల్ పట్టణంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.